మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ సమావేశమైంది. మరోవైపు ఈ కేసులో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారన్న దానిపై కూపీలాగుతున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ సమావేశమైంది. మరోవైపు ఈ కేసులో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు అన్న దానిపై కూపీలాగుతున్నారు. దీనికి సంబంధించి రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, సిట్ బృందం ఎలాంటి కీలక సమాచారాన్ని సేకరించింది? అసలు పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు అన్న దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేశారు. సిట్ ఏర్పాటు అయిన తర్వాత సిట్ బృందం ఈ రోజు ముగ్గురు నిందితుల్ని విచారిస్తుంది. ఎప్పుడైతే ఫామ్ హౌస్ లో పార్టీ జరిగినప్పుడు మొత్తం 11 మంది ఉన్నారు. అందులో వాళ్ళందరికీ టెస్ట్ చేసినప్పుడు 6గురికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది. అయితే అదే రోజు వాళ్లకు నోటీసులు ఇచ్చి పంపించేశారు. ముగ్గురిని మాత్రం, మిగతా ముగ్గురిని రిమాండ్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలుగా రోహిత్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి తమ్ముడు రోషన్ రెడ్డి ఉన్నాడు. కాల్పులు జరిపినటువంటి వ్యక్తి నమిత్ శర్మ ఉన్నాడు. ఈ ముగ్గురు కాకుండా మరో ముగ్గురు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి ఆ రోజే పంపించేశారు. అయితే డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపైన ఇప్పటికే పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. అభిషేక్ సింగ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ రోహిత్ రెడ్డి డ్రైవర్ గా ఉన్నటువంటి శరత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. అయితే అభిషేక్ సింగ్ ఎవరు అనే దానిపైన పోలీసులు కూపీలాగుతున్నారు. గతంలో కూడా చాలా డ్రగ్స్ కేసుల్లో అభిషేక్ సింగ్ పేరు వినిపించింది. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. సో ఇతని దగ్గరనే పలుమార్లు రోహిత్ రెడ్డి డ్రైవర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. మరి రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే డ్రగ్స్ ను తీసుకొని వచ్చాడా, రోహిత్ రెడ్డి కోసం తీసుకొని వచ్చాడా, లేకపోతే ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసినటువంటి పార్టీ కోసమే డ్రగ్స్ ను కొనుగోలు చేశారా అనే దానిపైన పోలీసులు ప్రస్తుతం కూపీలాగుతున్నారు. అభిషేక్ సింగ్ కనుక పట్టుబడితే అభిషేక్ సింగ్ నుంచి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే సిట్ బృందం ముగ్గురు నిందితులను విచారిస్తుంది. ఆ ముగ్గురు కూడా డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది. కాబట్టి మీరు ఆ రోజు పార్టీకి డ్రగ్ పార్టీ అనే వెళ్ళారా, లేకపోతే ఆ రోజు పార్టీ జరుగుతున్నటువంటి టైంలో ఎవరైనా డ్రగ్స్ మధ్యలో తీసుకొని వచ్చారా అనే దానిపైన వివరాలు సేకరిస్తున్నారు. దేవి. ఆల్ రైట్ రవి, థ్యాంక్ యూ.